ఈ బ్లౌజ్ కి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న నెక్ అయితే ఇచ్చాను. బ్యాక్ వచ్చేసరికి ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను. ఫ్రంట్ ఎలా అయితే ప్లెయిన్ గా వచ్చిందో బ్యాక్ నెక్ కూడా అలానే నేను ప్లెయిన్ గానే స్టిచ్ చేశాను ఫస్ట్ అయితేని. తర్వాత నాకు ఏమనిపించిందంటే కొంచెం నెక్ కొంచెం బ్రాడ్ అయినట్టు అనిపించింది. సో దానికోసం నేను ఏం చేశానంటే నేను బ్లౌజ్ కట్ చేసేటప్పుడు స్మాల్ బార్డర్ తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట. దాన్ని నేను ఇలా ఈ విధంగా అయితే ప్యాచెస్ లా అయితే వేశాను. ఫస్ట్ వచ్చేసి నేను మెయిన్ క్లాత్ కి నేను క్యాన్వాస్ అంటించి దానిపైన లైనింగ్ స్టిచ్ చేసి ఈ విధంగా అయితే నేను పైన స్టిచ్ చేశాను. మీరు చూసారు కదా, పైన అటాచ్ చేసి దానిపైన నేను లేస్ అయితే వేసాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. స్టిచ్చింగ్ ప్రాపర్ గా ఎప్పుడు నేర్చుకోగలము అంటే ఇలాంటి మిస్టేక్స్ జరిగినప్పుడు ఆ మిస్టేక్ మనకి ఏదో ఒకటి నేర్పిస్తుంది. మనం చేసిన మిస్టేక్స్ నుండి చాలా నేర్చుకోవచ్చు. మీరేమంటారు కామెంట్ చేయండి. చెప్పడం అయితే మర్చిపోయాను. నాకు ఇంతకు ముందు మీరు పైన చూస్తున్న ఛానల్ అయితే ఉండేది. ఇప్పుడు నేను ఆ ఛానల్ కి వెళ్లి వీడియోస్ అయితే పోస్ట్ చేయలేను సైన్ ఇన్ ప్రాబ్లం వల్ల. సో ఒకసారి ఆ ఛానల్ కి వెళ్లి నా కంటెంట్ నచ్చితే వచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.